ఆంధ్రప్రదేశ్కు చరిత్రలో ఎన్నడూ లేని అతిపెద్ద రాబడి రాబోతోందని, అక్షరాల 1,00,00,000 కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో సెమీ కండక్టర్ చిప్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైందని వార్తలొచ్చాయి. ప్రపంచ సెమీ కండక్టర్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎన్విడియా కంపెనీ ఇక్కడ ప్లాంట్ను స్థాపించటం రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని, వేలాది ఉద్యోగాలు, ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని అంతా భావించారు. అయితే ఇంతలోనే అమెరికా నుంచి ఒక పిడుగులాంటి వార్త వచ్చి పడింది. అదేంటో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన కీలక ముడి సరుకుల్లో ఒకటైన సిలికా, క్వార్ట్జ్ వంటివి మన ఆంధ్రప్రదేశ్ ఇసుక, మట్టి నుంచే వస్తాయి. ఇక్కడ తక్కువ ధరకు అవి బయటి దేశాలకు పంపుతుంటే వాళ్ళు దానిని ప్రాసెస్ చేసి అత్యంత ఖరీదైన చిప్లను తయారు చేసి ప్రపంచానికి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆ అత్యంత విలువైన తయారీ రంగం మన రాష్ట్రానికి రావడానికి మార్గం సుగమమవుతున్న సమయంలో గ్లోబల్ పాలిటిక్స్ రూపంలో అడ్డంకులు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ హయాంలో ఎన్విడియా కంపెనీపై కీలక ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చైనా మార్కెట్ కోసం ఉద్దేశించిన అధునాతన H20 చిప్లను లక్ష్యంగా చేసుకొని నిషేధం ప్రకటించారు. ఇది అమెరికా చైనా మధ్య నడుస్తున్న టెక్ వార్లో భాగం. కానీ ఇప్పుడు ఈ నిషేధం ప్రభావం నేరుగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్న 1,00,00,000 కోట్ల ప్రాజెక్టుపై పడే ప్రమాదం ఉంది. ఎన్విడియా తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా నెల్లూరును ఎంచుకున్న నేపథ్యంలో అమెరికా విధించిన ఈ బ్యాన్ వారి వ్యాపార ప్రణాళికలపై, తద్వారా ఆంధ్రప్రదేశ్లో పెట్టబోయే ప్లాంట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఇంత పెద్ద పెట్టుబడి వస్తుంటే ఇలాంటి గ్లోబల్ పొలిటికల్ ఇష్యూ రూపంలో అడ్డంకి ఏర్పడే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వేగంగా స్పందించి దౌత్యపరమైన మార్గాల్లో అమెరికాపై ఒత్తిడి తేవాలి. ఎన్విడియాకు విధించిన ఈ నిషేధం వల్ల ఆంధ్రప్రదేశ్లోని కొత్త ప్లాంట్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక వెసులుబాటు కల్పించేలా లాబియింగ్ చేయాలి. లేదంటే నెల్లూరులో వెలగాల్సిన సెమీ కండక్టర్ కాంతి అమెరికా చైనా టెక్ వార్ చీకట్లో మసకబారనుంది. 1,00,00,000 కోట్ల పెట్టుబడి కల ఆంధ్రప్రదేశ్ చేజారే పెను ప్రమాదం ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కూటమి సర్కారు ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.